ప్రార్థన చేసుకుందామమ్మా. ప్రభా ఘనుడ మహోన్నతుడ పరిశుద్ధుడ నిత్య నివాసి మరొకసారి తండ్రి నీ సన్నిధిలో చేరి ఈ విధంగా ప్రభు స్త్రీలు కూడిక జరిపించుకోవటానికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభు. నాయనా నా ప్రభ నా తండ్రి దేవా మీ అంశం నాకు దయచేయమని మీ సన్నిధికి వస్తున్నాను. ఎక్కడ కూడా ప్రభా బిడ్డల్ని మిస్లీడ్ చేయకుండా భద్రపరచాను ప్రభు. నాయన మీ యొక్క దేవా స్వాధీనంలో ప్రభు నా ఉంచమని మీ సన్నిధికి వస్తున్నాను ప్రభు. నాయనా నా ప్రభ దేవా బిడ్డలు మీరు నాయనా నా ప్రభ దేవా నేను మాధ్యంగా ఉన్నాను నాయనా, మీరు నా ద్వారా మాట్లాడతారు నాయనా. కాబట్టి దేవా బహు గమనికతో బహు జాగ్రత్తగా ప్రభు మీరు చెప్పేది నేను వాళ్ళకి చెప్పగలడానికి సహాయం చేయమని నీ పాదాల దగ్గరికి వస్తున్నాను ప్రభు. నాయనా నా సొంతానికి ఏది కూడా ప్రభు నాయనా నేను వివరించకుండా వర్ణించకుండా భద్రపరచమని మీ సన్నిధికి వస్తున్నాను ప్రభు. నాయనా ప్రభా సహాయం చేయమని నాయనా దేవా నేను చక్కగా చెప్పగలడానికి సహాయం చేయండి ప్రభా. బిడ్డలు గ్రహించుకునేగలడానికి సహాయం చేయండి నాయనా. మీ ఆత్మతో నా నింపమని మీ పాదాల దగ్గరికి వస్తున్నాను. ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభు నా రక్షణని యేసునామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఎఫెసియన్స్ 2nd chapter 10th verse. మరియు వాటి యందు మనము నడుచుకునవలెనని దేవుడు ముందుగా స్థిరపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఆయన చేసిన పని అయి ఉన్నాయని తెలుగులో రాసింది కదమ్మా. ఇంగ్లీష్లో అయితే వర్క్మ్యాన్షిప్ అని ఉంది. ఫర్ వి ఆర్ హిస్ వర్క్మ్యాన్షిప్ క్రియేటెడ్ ఇన్ జీసస్ క్రైస్ట్. అంతవరకే మనం చూద్దాం, ఇంకా ముందుకు వెళ్ళొద్దు. ఇంతవరకే వి ఆర్ హిస్ వర్క్మ్యాన్షిప్. ఏంటది? పని ఏంటన్నా? పని అయి ఉన్నాము. పని అయి ఉన్నాం. అసలు వర్క్మ్యాన్షిప్ అంటే ఏంటి, పని అంటే ఏంటి అసలు? యాక్చువల్గా ఇందులో అసలు ప్రభు చెప్పబోయేది ఏంటి? వర్క్మ్యాన్షిప్ అంటే ఎంతో కష్టపడి పనిచేసి ఆ నైపుణ్యతతో ఒక బొమ్మో లేకపోతే ఒక వస్తువు లేకపోతే ఏదైనా చేస్తాం. ఎంతో కష్టపడి ఫుల్ స్కిల్తో నైపుణ్యతో ఒక పని చేస్తాం. పనితనం అది యాక్చువల్గా తెలుగులో మాట్లాడాలంటే. అయితే ఇప్పుడు వర్క్మ్యాన్షిప్ ఎవరిక్కడ అంటే మనమే. వర్క్మ్యాన్షిప్ మనమే, పని మనమే. ఆ వర్క్మెన్ ఎవరు? అది ప్రభు. ఇప్పుడు మనం ఇంకోటి చూసినట్టయితే ఏంటది? అంత కష్టపడి ఆయన అంత నైపుణ్యతతో చేసింది ఏంటి? మన అంత గ్రేట్గా అంత ప్రత్యేకంగా ఎందుకు చేశాడు, ఏం చేశాడు, ఎలా చేశాడు, అది ఏంటది అని మనం చూడగలిగితే మనం డిఫరెంట్ కోణాల్లో చూద్దాం. మనం ఎందుకు అది వర్క్మ్యాన్షిప్ ఎందుకు అయ్యాము అన్నది మనం ప్రతి కోణంలో మనం చూద్దాం. అంటే డిఫరెంట్ కోణాల్లో చూద్దాం, ఎక్కువ కాదు, కొన్ని కోణాలు నాకు తెలిసిన కోణాలు మీకు మనం చూసుకుందాం. 1 Corinthians 2nd chapter 7 to 12. అంటే మన మీద ప్రభు ఉద్దేశాలు, ఆయన ఆశ, ఆయన తలంపులు, ఆయన ప్లాన్స్ ఎంత గంభీరమైనవో అన్నది మనం అర్థం చేసుకుందాం. మనకు అర్థం కాదమ్మా, ఎందుకంటే ఇదిగో మనకు డిఫరెంట్, మనమందరం కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళమే. ఏదో కొంచెం పడతా లెగుతా తెలుసుకున్న వాళ్ళమే. మనకు చాలా టైం పట్టింది, మన ఈ స్టేజ్కి రావాలంటే చాలా టైం పట్టింది. టక్కన అయిపోలేదు, కొన్ని సంవత్సరాలు ముసలారకమే వచ్చేసింది మాకు. కానీ మేము తెలుసుకున్నది చాలా తక్కువ. కాబట్టి మీరు ఇంకా చిన్నోళ్ళు కదా మాకంటే, మీరు గబగబా తెలుసుకుని ఎంతో ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలని ప్రభు ప్లాన్స్ అర్థం చేసుకుని ఆ విధంగా మీరు ప్రొడ్యూస్ చేయాలని ఆశ. సరే, 1 Corinthians 2nd chapter 7 to 12. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను. జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అదమ్మా ఫస్ట్ డైమెన్షన్, ఫస్ట్ కోణ చూద్దాం. ఏంటంటే ప్రభు అది దాచబెట్టిన జ్ఞానం, అది మిస్టరీ, రహస్యం, దేవుని రహస్యం. అది ఏంటంటే భూమి పునాదులు వేయకముందే మనల్ని మహిమపరచాలని ప్రభు ఆశ. ఆయన హిడెన్
అదే లోనున్న ఆశ, తపన, రహస్యమైన ఆశ ప్రభుకి. లోకం మనుషులు తెలుసుకోలేదు కాబట్టి ప్రభుని సిలువేసేసారు. అదే ఆ ఉద్దేశం, ప్రభు ఉద్దేశం తెలిసినట్టయితే వాళ్ళు ప్రభుని సిలువే అయిపోతారు కదా. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారికి ఏవి సిద్ధపరిచెనో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. అర్థం చేసుకుందాం. ప్రభు ఆయన ప్రేమించిన వాళ్ళ కోసం ఏమేమి రెడీ చేశారన్నది రాసినా మనకు అర్థమవుతుంది. మన కళ్ళకు చూడలేము, మన చెవులు వినలేవు, మన హృదయానికి మనకు అర్థం కూడా కాదు. అంత పెద్ద ప్లాన్లు ప్రభు మన కోసం, ఎంతో గొప్ప గొప్ప సంగతులు ప్రభు ప్రిపేర్ చేసి ఉంచాడు ఎవరైతే ఆయన ప్రేమిస్తారో వాళ్ళ కోసం. అదొకటి గమనిద్దాం. ఇదొక కోణ. ఓకే, తర్వాత 10th verse. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. అసలు ఎవరికి అర్థం కాదు కదా, మనకెలాగ అర్థమవుతుంది? ఎందుకంటే ప్రభు ఆత్మ మనలో ఉంది కాబట్టి. ద మూమెంట్ మనం రక్షణ పొందిన వెంటనే ఇమ్మీడియట్గా ఆయన ఆత్మ మనలో వస్తుంది కదా, అవన్నీ వెతుకుతుంది, అవన్నీ కూడా మనకు చెప్తూ ఉంటుంది. ఏమని చెప్తుంది చూడనా. ఇంకా నెక్స్ట్ వర్స్. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవరికి తెలియను. అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. ఇంకా దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చు ఆత్మను పొంది ఇవన్నీ మన దేవుని ఆత్మ వలన ఇవన్నీ మనకు తెలుస్తున్నాయి. ప్రభు ఏమేమి రెడీ చేసాడు మన కోసం, ఎన్ని గొప్ప సంగతులు మనకు పైన రెడీగా చేసాడు. తర్వాత ఏంటో థింగ్స్ మనకు చాలా ఫ్రీగా ప్రభు ఇస్తున్నాడు. తర్వాత ఆయన కార్యాలు ఏంటి, ఆయన సంగతులు ఏంటి, మన కాబట్టి మనం అంటూ ఉంటాం కదా, ఆయన మైండ్ ఎవరికి తెలుస్తుంది? మనకు ప్రభు మైండ్ ఉంది కాబట్టి ఆయన గురించి మనకు తెలుసు. ఆయన మైండ్ మనలో ఉంది కాబట్టి మనం ఇవన్నీ గ్రహించుకుంటున్నాం. కాబట్టి మనం అంటూ ఉంటాం పరలోకం అంటూ ఉంటాం, తర్వాత జడ్జ్మెంట్ అంటూ ఉంటాం, న్యాయ తీర్పు ఎదురుగా నిలబడతాం, పీఠం ఎదురుగా నిలబడతాం అంటాం, బహుమానాలు అంటాం, క్రౌన్స్ అంటాం, థ్రోన్ అంటాం, హెల్ అంటాం, పాపం అంటే ఇవన్నీ కూడా ఎవరు చెప్తున్నారు మనకి? ప్రభు ఆత్మ మనలో ఉండి మనకి ఇవన్నీ కూడా చెప్తూ ఉంటుంది. ఇంకేం చెప్తుంది? ప్రభు మనకి ఏమేమి ఇస్తున్నాడో ఫ్రీగా అవి కూడా చెప్తూ ఉంటుంది కదా. సరే, నెక్స్ట్ చూద్దాం. ఇంకా నెక్స్ట్ చదువు నాన్న. మనుష్య జ్ఞానము నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూచుచు ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే మేము బోధించుచున్నాము. ప్రకృతి సౌండ్ వస్తుందంటే ఇది మనం ఒక విషయం అర్థం చేసుకోవాలమ్మా. ప్రభు ఏదో పిలిచేసాడు, ఏదో అందరు పిలిచినట్టు ఏదో లేదు. ప్రభు చాలా పెద్ద ఎత్తున ప్లాన్స్లో ఉన్నాడు మన కోసం, ప్రతి ఒక్కరి కోసం. ఎవరెవరైతే ప్రభుని నమ్ముతున్నారో వాళ్ళందరి గురించి ఎంతో పెద్ద ఎత్తున ప్లాన్స్లో ఉన్నాడు. చాలా అదే దేవుడు ప్లాన్స్ అంటే మరి ఎలాగుంటాయి మన పక్షం మనకేం అర్థం అవ్వక కదా. ఆల్మోస్ట్ మనం ఏంటండి మెంటల్ రిటార్టెడ్ టైప్లో ఉన్నాం, మనం అందుకోలేకపోతున్నాం. నేనేంటి మనందరం అందుకోలేకపోతున్నాం, అర్థం అవ్వలేకపోతుంది. కానీ మన వర్క్మెన్షిప్ మన గురించి ఎంత ప్రభు చేశాడో అవన్నీ కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. అది ఇప్పుడు చూసాం కదా. కొన్ని కోణాలు నేను చూపించాను. నెక్స్ట్ కోణ చూడు, రెవల్యూషన్ 22nd chapter 3 to 5 కబ చదువు. టైం అవుతుంది.
ఇక మీదట శాపగ్రస్తమైనదేదియో దానిలో ఉండదు. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉండును. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖదర్శనము చేయుచుందరు. ఆయన నామము వారి నొసలయందుండును. రాత్రి ఇక నిన్నడు ఉండదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కరలేదు. దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును. వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. ఇవన్నీ మీకు అర్థమై ఉంటుంది. లాస్ట్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే యుగాలు మనం వెళ్తామమ్మా, యుగాలు మనం వెళ్తాం. అదొకటి గుర్తుంచుకుంటాం. ఆ ప్లాన్లో ఉన్నాడు ప్రభు. సో నెక్స్ట్ ప్లాన్ ఏంటి ప్రభుది? నెక్స్ట్ కోన తర్వాత చూడు, 1 John 3rd chapter 2nd verse. First John 3rd chapter 2nd verse. ప్రియులారా, ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము కనుక ఆయనను పోలి ఉందమని ఎరుగుదుము. ఎంత భాగ్యం అమ్మా! ఆయన చూస్తాం, ఆయన పోలు మనం ఉంటాం. మనం ఎప్పుడైనా గ్రహించుకున్నామా? లేదు కదా. ఇప్పుడు మనం మనం అర్థం చేసుకుందాం. మన వర్క్మెన్షిప్కి ప్రభు ఎన్ని పనులు చేస్తున్నాడో అన్నది మనం అర్థం చేసేసుకుందాం. ఇవన్నీ మనకే, ఇవన్నీ కూడా ఇవన్నీ వర్క్మెన్షిప్కి చేస్తున్నాడు. నెక్స్ట్ Romans 8 chapter 11th verse. అది అంటున్నాడు కదా, ఆయన కుమారులు, దేవుని కుమారులు కాబట్టి మనం ఆయన ప్రత్యక్షం అయినప్పుడు మనం ఆయనలాగా ఉంటాం. నెక్స్ట్ ఆయన చూస్తాం. నెక్స్ట్ Romans 8 chapter 11th verse. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. అది ఏ ఆత్మ ప్రభుని ఎలా లేపిందో, జీసస్ని ఏ విధంగా లేపిందో సేమ్ ఆత్మ మనల్ని కూడా ఆ విధంగానే లేపేస్తుంది. ఒకానొక రోజు అదే ఆత్మ, ప్రభువుని ఏ విధంగా లేపిందో అదే ఆత్మ మనలో ఉండి మనల్ని కూడా అదే విధంగా లేపేస్తుంది. అది కూడా గుర్తుంచుకుందాం. నెక్స్ట్ వర్స్. కాబట్టి సహోదరులారా, శరీరానుసారముగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారై ఉందురు గాని ఆత్మచేత శరీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. దేవుని ఆత్మచేత ఎందరు నడిపింపబడుదరో వారందరూ దేవుని కుమారులయ్యుందరు. అది ఇంకోటి కూడా, ఆ ఆత్మతో ఎవరెవరైతే నడిపించబడతారో ప్రభు చెప్తాడు, అమ్మ ఇలాగొద్దు, ఇది నీతి కాదు, ఇది న్యాయం కాదు, ఇది పాపం, ఇది వద్దమ్మా, ఇలా చెయ్యొద్దు. ఎప్పుడెప్పుడు ఎలాగైతే ప్రభు చెప్తాడో మనం ఆ విధంగా మనం చేసుకుంటూ ఉంటే అప్పుడు మనం లెడ్ బై ద స్పిరిట్, ప్రభు ఆత్మతో నడిపించబడ్డ వాళ్ళం అవుతాం. వాళ్ళు దేవుని కుమారులు అవుతారు. అది మనం గుర్తుంచుకుందామమ్మా. ఎన్నోసార్లు ప్రతి పద్దాక ప్రభు ఏదో ఒకటి మనకు చెప్తూనే ఉంటాడు, ఏదో హెచ్చరిస్తూనే ఉంటాడు. గమనించుకుందాం. మన బిజీలో పడిపోయామంటే మనం అనేకసార్లు ప్రభు అంటాడు, మందిరానికి వెళ్ళాలమ్మా, టైంకి వెళ్ళాలి, ఇలాగ రకరకాలుగా మనకు చెప్తూ ఉంటాడు. మనం వినలేదు. అదే ప్రభు అంటున్నాడు కదా, Luke 13 chapter 24th verse. అదే కోడ్ ఏ విధంగా అయితే తన పిల్లల్ని తన రెక్కల కింద రమ్మంటుందో అదే విధంగా ప్రభు కూడా మనల్ని రమ్మంటున్నాడు. వచ్చినప్పుడు ఎప్పుడెప్పుడైతే మనం మందిరానికి వస్తామో ప్రభు మనల్ని క్లీన్ చేస్తూ ఉంటాడు, శుద్ధీకరిస్తూ ఉంటాడు, ఏమైతే ఆపరేట్ చేస్తూ ఉంటాడు. ఆ కొంచెం టైంలో ఆపరేట్ చేస్తూ ఉంటాడు. సపోజ్ మనం వినలేదనుకో, అక్కడక్కడ ఆపరేషన్ తగ్గిపోతుంది. మన స్టంటెడ్ గ్రోత్ అంటే తక్కువ గ్రోత్ ఉంటుంది. అస్సలే రాలేదనుకో, అదే ప్రభు అంటున్నాడు కదా, మీ ఇల్లు మీకు పాడుగా డెసలేట్గా అయిపోతుంది మీ హౌస్ అంటున్నాడు. కాబట్టి ప్రభు అనేక సార్లు రకరకాలుగా చెప్తున్నప్పుడు
ఇది రాంగ్, ఇది నీతి కాదమ్మా, ఇది న్యాయం కాదమ్మా, తప్పమ్మా, ఇది పాపమమ్మా, అమ్మ ఇది కరెక్ట్ కదా, ఈ చూపులు బాగాలేదు, లేజీగా ఉండకూడదమ్మా, రకరకాల హెచ్చరికలు మనం చెప్తూ ఉంటాడు కదా. అవన్నీ కూడా మనం గమనించుకొని మనం నడుస్తూ ఉంటే మన గ్రోత్ అది ఆత్మతో మనం బడ్డవాళ్ళం అవుతాం. దేవుని కుమారులుగా మనం దేవుని ఆత్మతో నడిపించబడ్డవాళ్ళం అవుతాం. తర్వాత ఇంకా ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితేరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని పొరపెట్టుచున్నాము. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మ పిలుస్తాం కదా, అబ్బా అని పిలుస్తాం కదా, తండ్రిని పిలుస్తూ ఉంటాం. అదే స్పిరిట్, ప్రభు స్పిరిట్ మనల్కి చెప్తుంది, నా బిడ్డ నువ్వు అని చెప్తుంది. అదే విట్నెస్, ఆయన స్పిరిటే మనకు విట్నెస్, నువ్వు నా బిడ్డవని ప్రభు ఆత్మే మన ఆత్మకి చెప్తుంది, నా బిడ్డ. కాబట్టిగా మన ఏమంటారు వాళ్ళు, బయట వాళ్ళు కూడా అదే అంటారు, దేవుని బిడ్డలు అండి, వాళ్ళకు కూడా అదే అంటారు. కాబట్టి గుర్తుంచుకోండి. మన ఏదో చిన్న ఏదో ఉట్టు వాళ్ళకిలాగా మంత్రాలు కాదమ్మా. మన పరిస్థితే వేరు. మనం మహా పెద్ద ఎత్తున ఉన్నాం. మన ప్రభు మనకి చాలా పెద్ద ఎత్తున మనం తీసుకెళ్ళాలని ప్రభు ఆశ చేస్తున్నాడు కూడా. కానీ ఒకటంటే మనం సరిగ్గా చూద్దాం. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ చదువు. ఎయిడ్స్ చిల్డ్రన్, మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. మనం ఆయన పిల్లలు, ఆయన ఆత్మే మన ఆత్మకు సాక్ష్యం ఇచ్చేస్తుంది అంతే. ఇందులో ఏమీ కూడా దాపారకాలు ఏమీ లేదమ్మా. కాబట్టి మనకు ధైర్యంగా ఉన్నది. మనకి అది ఏంటంటే మన దేవుని బిడ్డలు అంతే. ఎట్ట పరిస్థితుల్లో, ఏ పరిస్థితుల్లో ఏమైనా సరే ఒకటే, మన దేవుని బిడ్డలు అంతే. ఆయన ఆత్మే చెప్తుంది మనకి. ఇంకా మనకి ఏం భయం. నెక్స్ట్ మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. గుర్తుందమ్మా, వారసులం అనగానే ప్రతిది లెక్కలోకి వచ్చేస్తుంది. ఏంటి వచ్చేస్తుంది లెక్కలోకి? మామూలుగా మన లోక ప్రకారంగా చూద్దాం, ఏం వచ్చేస్తుంది? వారసులం అనగానే సింపుల్, ఏమేమి ఉందో నాన్న దగ్గర మొత్తం లెక్క వచ్చేస్తుంది అంతే. ప్రతిది అకౌంట్లోకి వచ్చేస్తుంది అంతే. ప్రతిదీ లీగల్గా వచ్చేస్తుంది అంతే. అన్నీ కార్స్ ఉన్నాయా కార్స్, ప్రాపర్టీ ఉందా ప్రాపర్టీ, హౌస్ ఉందా హౌస్, ఏమేమి ఉన్నా, జ్యువెలరీ ఉందా జ్యువెలరీ, ఏ బ్యాంక్ బ్యాలెన్సా బ్యాంక్ బ్యాలెన్స్, ప్రతిదీ కూడా లెక్కలోకి వచ్చేస్తుంది. ప్రభుదన్నీ మనమే వారసులం. ప్రభుతోటి వారసులం మనం. అన్నీ ఆయన ఏంటంటో ఏమేమి ఉన్నాయో, పరలోకం ఏంటి, భవనాలు ఏంటి, ప్రతిదీ కూడా మనకు కూడా సేమ్ అంతే. ఆ విధమైన ఏర్పాట్లో ఉన్నాడు, పెద్దంతా ఏర్పాట్లో ఉన్నాడు. నెక్స్ట్ దాని ఒకటి కండిషన్ ప్రభు పెట్టాడు ఏంటంటే, ఇఫ్ వి సఫర్ విత్ హిమ్ విల్ బి గ్లోరిఫై టుగెదర్. అదొక మాట అక్కడ ఒక ఫిక్స్ అయిపోయింది, గుర్తుంచుకుందాం. నెక్స్ట్ 18th verse. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నాము. అదొకటి, అది తర్వాత మాట్లాడదాం. 19th verse. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచూ కనిపెట్టుచున్నది. మనకేం అర్థం అవ్వట్లేదా? మనకు అర్థం అవ్వట్లేదా? నాకు సరిగ్గా అర్థమే అవ్వలేదండి. మనకు అర్థం అవ్వట్లేదా? సృష్టి యావత్తంతా ఎదురు చూస్తుందంట. అమ్మో, దేవుని బిడ్డలు ఎప్పుడు వస్తారు? దేవుడు ఎగ్జిబిషన్ పెడుతున్నాడు. ఆ పిల్లల్ని తెచ్చుకుని ఆయన పెద్ద మేనిఫెస్టేషన్ ఆయన పిల్లల గురించి అందరికీ చూపించబోతున్నాడు. అది ఎప్పుడు వస్తుందా, అది ఎప్పుడా అనుకుని వాళ్ళు ఎంతో గంభీరంగా నిరీక్షిస్తున్నారంట. మొత్తం సృష్టి అంతా. ఇదిగో మనకేం అర్థం అవ్వట్లేదు కదా. అది అంత ప్లాన్స్లో ఉన్నాడు ప్రభు. అంత ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫారెన్లో చదువుకుని వస్తాడు కదా,
పల్లెటూరులో ఉంటారు ఆ తల్లిదండ్రులు. ఆడ వస్తున్నాడంటే వీళ్ళ చెప్పుకొని ఊరోళ్ళందరూ వచ్చేస్తారు ఆ పిల్లోడిని చూస్తానికి. ఏదో పెద్ద ఎక్కడో పెద్ద సేమ్ మనది కూడా పొజిషన్ ఉంటుంది. మన పైకి వెళ్ళి ఆ ఎగ్జిబిషన్ రోజుని మళ్ళీ చదివాను 19th verse. దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. కనిపెడుతున్నారు ఆశతో, మిగుల ఆశతో అలా తేరి చూస్తున్నారు అంటారు. అంత వెయిట్ చేస్తున్నారు మనం ఎప్పుడు. కాబట్టి మనం ఇది మనకేదో ఇది ఆట పాట ఏదో టైం పాస్ లాగా అనిపించవచ్చు, కానీ ప్రభుకి మాత్రం చాలా హార్డ్ వర్క్. ఆయన స్కిల్ అంతా వాడేశాడు మన కోసం. ఆయన బ్రెయిన్ అంతా వాడేసాడు మనల్ని, మన వర్క్మెన్షిప్ గురించి, మన గురించి, ఆ వర్క్మెన్. సరే, ఫస్ట్ పీటర్ 7th chapter, ఫస్ట్ పీటర్ 1st chapter 7th verse. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. అదమ్మా మన ఫెయిత్ ప్రభు పరీక్షిస్తూ ఉంటాడు. ఇదొక్క కండిషనే మనకు ఉందంతే. ఇంకోటి అంటే ఆయనతో శ్రమ పడియాల, ఆయనతో మహిమపరచబడతాం. ఈ కష్టాలు ఎన్న తగినవి కాదంట మనకు వచ్చే మహిమ ఎదుట. అది మనకు గుర్తించుకుందాం. ఏంటి శ్రమలు అని మీరు అంటారా? జస్ట్ మన ఎగ్జాంపుల్స్ చూసేద్దాం. ఎగ్జాంపుల్స్ చూస్తే ఇంకా క్లియర్గా అర్థమవుతుందని నేను ఎగ్జాంపుల్స్ పెడుతున్నాను. చూడము, జెనసిస్ 29 chapter 25th verse. అంటే మన వైఖరి ఎలాగుండాలి, మన వర్క్మెన్షిప్ ఎలాగుండాలి, మనం ఎలాగుండాలి, వర్క్మెన్షిప్ కదా మనం ఎలాగుండాలి అన్నది మనం చూద్దాం. ప్రభు ఎగ్జాంపుల్ చూడు. జెనసిస్ 29 chapter 25th verse 26th verse. ఉదయమందు ఆమెను లేయా అని ఎదిగి అతడు లాబానుతో, నీవు నాకు చేసిన పని ఏమిటి? రాహేలు కోసమే కదా నీకు కొలువ చేసి తిని, ఎందుకు నన్ను మోసపుచ్చితివనెను. అందుకు లాబాను, పెద్దదాని కంటే ముందుగా చిన్నదానినిచ్చుట మా దేశ మర్యాద కాదు. 33 to 34. ఆమె మరల గర్భవతియే కుమారుని కని, నేను ద్వేషింపబడితేనన్న సంగతి యెహోవా విన్నాడు గనుక ఇతని కూడా నాకు దయచేసాననుకొని అతనికి షిమ్యోను అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతియే కుమారుని కని, తుదుకు ఈసారి నా పెనిమిటి నాతో హత్తుకొని యుండును, అతనికి 3 కుమారులను కంటిననుకొనెను. అందుచేత అతనికి లేవి అను పేరు పెట్టెను. ఆమె మరల గర్భవతియే కుమారుని కని, ఈసారి యెహోవాను స్తుతించుదననుకొని యూదా అను పేరు పెట్టెను. అప్పుడు ఆమెకు కానపు ఉడిగెను. తెలుసు కదమ్మా, నాన్న మోసం చేశాడు లేయాన్ని. ఇంకోటి మనం చూస్తే లేయాన్ని, రేచల్ని చాలా ప్రేమించాడు యాకోబు. లేయాన్ని ప్రేమించలో ద్వేషించాడు కాబట్టే ప్రభు తన గర్భం తెరిచాడు. మనం ఇదన్నీ మన 30 నుంచి 34 వరకు చూస్తే ఒకటే ఆశ మతానికి. ఇప్పుడన్నా నా భర్త నాతో ఉంటాడేమో, ఇప్పుడన్నా నా భర్త నాతో హత్తుకుంటాడేమో, ఇప్పుడన్నా నా భర్త ప్రేమిస్తాడేమో, ఇప్పుడన్నా నా భర్త నాతో జాయిన్ అవుతాడో, ఇదే ఒక ఆశ. ఇక నెక్స్ట్ చూద్దాం. జెనసిస్ 30th chapter 20th verse 30-20. అప్పుడు లేయా, దేవుడు మంచి బహుమతి నాకు దయచేశాను, నా పెనిమిటికి 6 కుమారులను కనియున్నాను గనుక అతడికను నాతో కాపురము చేయననుకొని. అదిగమ్మ, అంటే కాపురం కూడా సరిగ్గా చేయడం అనమాట కదా. అంటే ఎంత పెయిన్ఫుల్ థింగ్ మనం ఆలోచిద్దాం. మనం పెళ్ళైన వాళ్ళు సపోజ్ హస్బెండ్ మనల్ని ప్రేమించకపోతే, ఈ విధంగా యూస్ అండ్ త్రో చేస్తే మనకి ఎంత అవమానం, ఎంత బాధ. కానీ అదే ప్రభువుని వదలలేదే. ఎప్పుడూ ప్రభు 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 భర్త ప్రభు ప్రభు ప్రభు. నెక్స్ట్ 31st chapter 4-7.
యాకోబు పొలములో తన మంద యొద్దకు రాహేలును లేయాను పిలువనంపి వారితో ఎట్లనెను, మీ తండ్రి కటాక్షము నిన్న మొన్న నా మీద ఉండినట్లు ఇప్పుడు నా మీద నుండలేదని నాకు కనబడుచున్నది. అయితే నా తండ్రి యొక్క దేవుడు నాకు తోడై ఉన్నాడు. మీ తండ్రికి నా యావత్ శక్తితో కొలువ చేసితినని. అందుకు రాహేలు లేయాయు, ఇక మా తండ్రి ఇంట మాకు పాలు పంపులే లెక్కడవి? అతడు మమ్మను అన్యులుగా చూచుట లేదా? అతడు మమ్మను అమ్మివేసి మాకు రావలసిన ద్రవ్యమును బొత్తిగా తినివేశను. దేవుడు మా తండ్రి యుద్ధ నుండి తీసివేసిన ధనమంతయు మాదియు మా పిల్లలదియునై ఉన్నది కదా. ఇప్పుడు పిలిచేసాడు, వాళ్ళ నాన్న మీద గొడవ పెడతానికి పిలిచేసాడు యాకోబు. వేసేసింది గొడవ. అక్కడ ఏమనట్లా, నువ్వేం గొప్పగా చూసా మా నాన్న దగ్గర ఉంటే పొన్న అమ్మాంతరం అన్నా చేస్తాడు, ఏం మాట్లాడలేదు. వాళ్ళ నాన్నకు విరుద్ధంగా నోరెత్తేసింది లేయా. నెక్స్ట్ 26th verse. అప్పుడు లాబాను యాకోబుతో, నీవేమి చేసితివి? నన్ను మోసపుచ్చి కత్తితో చెరపట్టుబడిన వారిని వలె నా కుమార్తెలను కొనిపోవనేలా? నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేలా? సంభ్రముతోనూ. ఇప్పుడు వచ్చింది వాళ్ళ నాన్నకి ప్రేమ. దానికి అన్నీ తెలుసు, లేయకు తెలుసు. అటు భర్త దగ్గర నుంచి ప్రేమ లేదు, అటు తండ్రి దగ్గర నుంచి ప్రేమ లేదు. ఆ హస్బెండ్ ఏమంటున్నాడు అదే చేస్తుంది ఆవిడ. నెక్స్ట్ 30-35 ఇందులోనే. నీ తండ్రి ఇంటి మీద బహు వాంఛగల వాడవై వెళ్ళగూరిన ఎడల వెళ్ళుము. నా దేవతని నేల దొంగిలితివనగా యాకోబు, నీవు బలవంతముగా నా యొద్ద నుండి నీ కుమార్తెలను తీసుకుందువేమో అనుకుని భయపడి తిని. ఎవరి యొద్ద నీ దేవతలు కనబడునో వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దానిని తీసుకొనమని లాబానుతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలినని యాకోబునకు తెలియదు. చాలమ్మా, లేయలాంటి పనులు చేయలేదమ్మా. తనకు ఒక్కటే ప్రభు దేవుడు, నెక్స్ట్ భర్త. అంతే. ప్రతిసారి ప్రభుతో అటాచ్ అయిపోయింది. కానీ ఇలాంటి విగ్రహ ఆరాధకులు కదా అవన్నీ, దానికి అసలు దీంతో సంబంధమే లేదు లేయాకి. ప్రభువుని స్థుతించుకుంటూ, ప్రభువుని అడుక్కుంటూ, ప్రభు మీద ఆధారపడతాం, ప్రభుతోటే అటాచ్మెంట్ కదా, కాంటాక్ట్ ప్రభుతోటే, వేరే దేంతో కాంటాక్ట్లో లేదు లేయా. 33rd chapter 7th verse. 33rd chapter 7th verse. లేయాయు ఆమె పిల్లలను దగ్గరకు వచ్చి సాగిలపడిరి. ఆ తరువాత యోసేపును రాహేలును. వాళ్ళ అన్నయ్య ఏసావు వచ్చాడు. ఇప్పుడు ఏసావుకి దండం పెట్టాలి. ఇప్పుడు లేయా పెట్టింది, ఆవిడే పెట్టింది, వాళ్ళ పిల్లలో పెట్టాడు. తను ఎక్కడ కూడా రూల్ క్రాస్ చేయకూడదు. ఎంత యాగని మైండ్, ఎంత కష్టాలైనా సరే, ఎంత యూస్ అండ్ త్రో అయినా సరే, భర్త ప్రేమించకపోయినా సరే, ఎక్కడి నుంచి ఏ హెల్ప్ వచ్చినట్టు తనకు అనిపించలేకపోయినా సరే, తను మాత్రం ఆ విధంగానే కంటిన్యూ అయిపోయింది. ప్రభుతో కాంటాక్ట్లో ఉంటూనే ఉంది, వాళ్ళ హస్బెండ్కి లోబడుతూనే ఉంది. నెక్స్ట్ 49 chapter 31st verse. 49 chapter 31st verse. అక్కడనే వారు అబ్రహామును అతని భార్య అయిన సారాను పాతిపెట్టిరి. అక్కడనే ఇసాకును అతని భార్య అయిన రిబ్కాను పాతిపెట్టిరి. అక్కడనే నేను లేయాను పాతిపెట్టి తిని. ఆ పొలమును అందులోనున్న గుహయు. చాలమ్మా, 49 chapter 31st verseలో ఆయన పాత పెట్టాడు లేయాను. మనకు అర్థం ఎంతకాలం ఉన్నాడు జేకబ్ అండ్ లేయా, అంతకాలం బతుకున్నది. ఓకే, నెక్స్ట్
రెవల్యూషన్ 7 చాప్టర్ 5-8. పరలోకంలో పెద్దలు ఎవరమ్మా? ఎవరు అనుకుంటున్నారు మీరు? లేయా పిల్లలు. హయ్యెస్ట్ పొజిషన్ ఎవరిది చూద్దాం. ఇది హీబ్రూ 7 చాప్టర్ 14, రెవల్యూషన్ వదిలే. హీబ్రూ 7 చాప్టర్ 14 ఇది చదివితే అది అర్థమైపోతుంది. హీబ్రూ 7 చాప్టర్ 7-14. మన ప్రభువు యూదా సంతానమంతో జన్మించిన అనుట స్పష్టమే. ఆ గోత్ర విషయములో యాజకులను గూర్చి మోషే ఏమీయో చెప్పలేదు. ఎవరమ్మా? మా యూదా ఎవరు? లేయా కొడుకు. మోషే ఎవరు? ఆల్ రూట్ అది కూడా ఆళ్ళ బంధువులే. హయ్యెస్ట్ పొజిషన్లో ఇద్దరు కూడా లేయా అంత పెద్ద పొజిషన్లో ఉంది పరలోకంలో. ఎంత శ్రమ పడ్డాదో అంత శ్రమ పడ్డది. సొంత చెల్లి తను ఊరుకునేదా? లేయతో గొడవలాడేది కాదా? పోనీలే అక్కే కదా అని ఏమైనా భరించిందా? వద్దండి నేను చేసుకోను, పోతే పోయింది, అక్క అయిపోయింది, మ్యారేజ్ అయిపోయింది, ఇంకో మరి నాకు వద్దు అలా అన్నాదా? ఏది తను సాక్రిఫైస్ చేయలేదు, ఏది కూడా ఆలోచించలేదు. అక్క మీద ఏమీ జాలిపడలేదు. మళ్ళీ దానికో కుళ్ళు, దీనికి పిల్లలు కనేస్తాను, దీనికి చూసే ఎలాంటి పరిస్థితులు, ఎంత టైట్ పరిస్థితుల్లో లేయా. కానీ లేయా ఓడిపోలేదు. అలా ఎంత సఫర్ అయిందో ఏం ఓడిపోలేదు లేయా. అదిగో పిల్లలు ఇప్పుడు యూదా లేయా ఎదురుగుండా వంగవలసిందే, మోజెస్ లే ఎదురుగుండా ఉండవలసింది. అందరూ 12 గోత్రాలు వాళ్ళందరూ కూడా ఎదురుగుండా వంగవలసిందే. ఎవరంటే ఈవిడ. ఎంత కఠినం, ఎంత అదే కదా బైబిల్లో రాసింది. 1 Peter 1 chapter 7th verse గబగబా చదువు. 1 chapter 7th verse. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణమగును. ఒకనొక టైంలో మరి లేయా పరిస్థితి ఎంత పాపరే ఎంతలాగా ఉంటుందో కదా, భయంకరం చక్కగా. సరే, ఇప్పుడు రేచల్ గురించి చూద్దాం ఒక్కసారి. జెనసిస్ 35th chapter 16-19 గబగబా చదువు. 25th chapter 16-19. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేర్ల చొప్పున ఇష్మాయేలు కుమారుల 35th chapter ఏనా నువ్వు చదివేది? 25th chapter 35th chapter 16th verse. ఎఫ్రాతాకు వెళ్ళు మార్గములో మరికొంత దూరం ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవేదనతో ప్రయాసపడాను. ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాన్ని ఆమెతో భయపడుకుము, ఇది నీకు కుమారుడగునని చెప్పాను. ఆమె మృతి పొందాను. అదే నేను ముందే చెప్పాను మీకు. లేయా 49th chapter 31st నేను లేయాను పాతి పెట్టాను. అబ్రహాం సేరా దగ్గర, రెబెకా ఐజాక్ దగ్గర నేను లేయాను పాతి పెట్టాను అన్నాడు. రేచల్ ఎప్పుడు చచ్చిపోయింది? 35th chapterలో చచ్చిపోయింది. 16-19 verses మధ్య చచ్చిపోయింది. తనకు ఆ విగ్రహాలు ఏమి కాసని, భర్తతో గొడవ, పిల్లల మళ్ళీ అదేంటి లేయా పెద్ద కొడుకుతో గొడవ, ఏమి సంపాదించుకుంది, ఏమైంది తన లైఫ్? అండ్ ఆ విగ్రహాలు నమ్ముకొని దాచిపెట్టుకుని, ఎంతో జాగ్రత్త దాచిపెట్టుకుని, మళ్ళీ దానికి అబద్ధాలు ఒకటి, నాకు మెన్సెస్ వచ్చింది లెగలేను కాబట్టి నేను లెగలేను అని అదొక నాటకం. ఏమి కాసిని ఆ విగ్రహాలు దానికి. అయితే దాని పొజిషన్ ఎలాగుంది పరలోకంలో, బ్రహ్మాండమైన పొజిషన్. మన పైకి వెళ్ళినప్పుడు ఎలా చూస్తామో లేయని కదా. ఏంటి దాని బతికేంటి అలా అనుకుని ఉండొచ్చు మనుషులు, కానీ ప్రభు అన్నీ చూసే దేవుడు. ఇవన్నీ మన వర్క్మెన్షిప్ కదా, మనకి అన్నీ కూడా రెడీ చేసి పెట్టాడు. తను అనుభవించింది ప్రభు అన్నీ కూడా, ప్రభు ఏమేమితో ప్రిపేర్ చేశాడు అన్నీ తనకి వెళ్ళిపోతున్నాయి.
మనం కూడా ఈ విధంగా మనం చేసినట్టయితే అవన్నీ మనకే వచ్చేస్తాయి. అన్నీ ప్రభువు ఈవేళ మనకు ఎగ్జాంపుల్ ద్వారా తెలిసింది. రూత్ విషయంలో కూడా మనం అదే చూస్తున్నాం. ఒక్కసారి ఎగ్జాంపుల్ చెప్పేస్తానమ్మా. రూత్ 1st chapter 4th verse to 6th verse గబగబ చదువు. లేదా నయోమి గురించి చెప్పేస్తాను. రూత్ 1st chapter 19, 20, 21. రూత్ 1st chapter 19, 20, 21. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరూ వారి యొద్దకు గుంపు కూడి వచ్చి, ఈమె నయోమి కదా అని అనుకునిచుండగా, ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దానినై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేశను. మీరు నన్ను నయోమి అని పిలువనేలా? యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. చూసావు ఎలా చెప్తుందా? ఫుల్గా వెళ్ళిందా? లేకే కాబట్టి వెళ్ళింది ఈవిడ. చూడు ఎలా మాట్లాడుతుందో ప్రభు గురించి. ఆఖరికి ఏమైంది? ఇప్పుడు రూత్ ఏం చేసిందమ్మా? నేను మామూలుగా చెప్పేస్తాను. రూత్ ఏం చేసింది? నయోమి నమ్మింది, దేవుడు నమ్మింది. నీ దేవుడా నా దేవుడు అనేసింది. ఆవిడతో వెళ్ళిపోయింది. తన లైఫ్ చూడు ప్రభు ఎలా సెటిల్ చేసేసాడు. అరే మోయాబురాలు ఆవిడ శపించబడిన ఇది ఆవిడ. అలాంటిది ఇశ్రాయేల్ ప్రజల్లో బోవాసం చేసేసుకుని పిల్లల్ని కనేసి, నయోమి ఏమైంది? దాది నర్స్. ఈవిడ పిల్లలకి నర్స్ అయిపోయింది ఆవిడ. అంతే, అంత తప్ప మిగిలింది ఆవిడ గెలుచుకున్నది ఏమీ లేదు. ప్రభుని నమ్మపోవటం వల్ల, ప్రభు మీద ఇదిగో చూడు ఎలాగా విశ్వాసం లేకపోవటం వల్ల ఆ పరీక్షలు ఎంత మర్మరు చేసేస్తుంది, ఎంత సొనుగేసుకుంటుంది, గొనుక్కుంటుంది. చూసావా? అలాగైతే రూత్ ఏం చేయాలి? ఎవ్వని కాలంలో భర్త చచ్చిపోయాడు, ఏం చేయాలి? ఆవిడంకెందుకు గొనుక్కులు? ఆవిడ చేయలేదే. అలా ఓపికతో అలాగ పరీక్షలన్నీ అలాగ చేసి ఆఖరికి దావీదోళ్ళ అమ్మమ్మ అయిపోయింది. ప్రభు ఆ వంశావళి నుంచి వచ్చేసాడు. చూడమ్మా, అదే నేను చెప్పబోదు. అంతే, ప్రభు మనమే, అదే మన వర్క్మెన్షిప్. మన కోసం ఎన్నో చేసేసాడు. మన ముందు చూసాం కదా, ఇవన్నీ మన కోసమే అన్నీ చేసి పెట్టేశాడు. మనకు కొంచెం మన విశ్వాసంలో కొంచెం ట్రయల్స్ మనకు వస్తూ ఉంటాయి. అలాగా ఆయనతో పాటు సఫర్ అయితే, అలా భరించుకుంటూ ఉంటే, ఆయన రమ్మన్నప్పుడు వస్తూ ఉంటే, ఆయన ఆత్మతో నడిపించబడితే ఇవన్నీ మనవే. కాబట్టి లేయా గురించి మనం ఆలోచిద్దాం, రూత్ గురించి ఆలోచిద్దాం, నయోమి గురించి కూడా ఆలోచిద్దాం, రేచల్ గురించి కూడా ఆలోచిద్దాం. ఈ విధంగా మనం ముగించుకుందాం. ప్రార్థన చేసేస్తానమ్మా. నా ప్రభాఘనుడ మహోన్నతుడ పరిశుద్ధ నిత్య నివాసి, మరొకసారి తండ్రి మీ సన్నిధిలో ప్రభా నాయన మీ వర్క్మెన్షిప్లో ప్రభా మమ్మల్ని ఉంచుకున్నందుకు మీకు వందనాలు తండ్రి. దేవ ఎన్ని ప్రాణాలు, ఇంత గంభీరమైన ప్లాన్స్తో మీరు ఉన్నారు. దేవ సృష్టి అంతా తేరి చూస్తుంది. దేవ మా ప్రత్యక్షత గురించి, నేను ఎగ్జిబిషన్ గురించి మేమందరూ మమ్మల్ని ప్రభా మీరు ఎగ్జిబిట్ చేస్తారు. అందరూ ఎదురుగుండా, లోకం ఎదురుగుండా, పరలోకులు అందరూ, దేవదూతలు అవన్నీ కూడా చూస్తారు. వాళ్ళు ఎదురుగుండా మమ్మల్ని ప్రత్యక్ష. కాబట్టి మమ్మల్ని ఈ విధంగా క్లీన్ చేస్తూ ఉంటారు, మమ్మల్ని గద్దిస్తూ ఉంటారు, క్రంపేరుస్తూ ఉంటారు ప్రభా. మమ్మల్ని ఆపరేట్ చేస్తూ ఉంటారు, మమ్మల్ని క్లీన్ చేస్తూ ఉంటారు ప్రభా. కాబట్టి మీరు మందిరాన్ని కూడా రమ్మంటూ ఉంటారు ప్రభా. మీరు చెప్పిన ప్రకారంగా మేము చేసి దేవా ఎగ్జిబిషన్ పీస్కి మేము రెడీ అవ్వగలరికి సహాయించండి. లేలాగా ప్రభు మేము ఎంతో ఘనమైన పొజిషన్ మాకు పైన మేము చూడగలటికి సహాయం చేయండి. రేచల్లాగా కాకుండా ప్రభా, దేవ నయోమిలాగా కాకుండా లేయలాగా రూతులాగా ప్రభు మేము మేము జాగ్రత్తగా ఉండగలటికి సహాయం చేయండి ప్రభు. అలాంటి మనసును దయచేయండి ప్రభు. నాయన మీ ఆపరేషన్ మేము యాక్సెప్ట్ చేయగలటికి సహాయం చేయండి ప్రభా. నేను మీరు చేసిన ప్లాన్స్ అన్నీ కూడా ప్రభు మేము అర్థం చేసుకుని సహాయం చేయండి మాకు గుర్తుంచుకునగలటికి సహాయం చేయండి ప్రభు. ఇచ్చిన సమయాన్ని బట్టి మరొకసారి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ నా ప్రభు నా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.